హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియో అయితే మనం ఎప్పుడు చెప్పుకునే కథలు చెప్పుకునే స్టైల్లో అయితే మాట్లాడుకోవట్లేదు. నేను మీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్న ఫీలింగ్ రావాలని ఇలా ప్లాన్ చేసాం. 2025 ఇయర్ ఎండ్ వచ్చేసింది. నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న మన ప్రోగ్రెస్ స్టోరీ కోసం చిన్నగా మాట్లాడుకుందాం. ఈ రోజు డిసెంబర్ 31st 2025. ఈ రోజుతో మన భూమి మీద ఉన్న 90 కిడ్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్ గా సిల్వర్ జూబ్లీ పూర్తి చేస్తారు. అదే 25 ఇయర్స్. మన ఛానల్లో చాలా ఫ్రీక్వెంట్ గా మాట్లాడుకునే ఏజ్. కాకపోతే ఇప్పుడు 2000 కిడ్స్ కూడా 25 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది. సో జనరేషన్స్ మారుతున్నాయి, కానీ కష్టాలు మాత్రం కామన్ గా ఉండిపోతున్నాయి. మరైతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత ప్లాన్ చేసినా, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఫైనల్ రిజల్ట్ మాత్రం మన చేతిలో ఉండదు కదా. అందుకే దీనికోసం వరి అవడం మానేసి చిల్ అవ్వండి. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే, మీకు 2025 ఎలా ఉంది? నాకైతే చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా బాగా ఎండ్ అయింది. మనం యూట్యూబ్ లో కంటిన్యూస్ కంటెంట్ పెట్టడం కూడా 2025 లో స్టార్ట్ అయింది. మోటివేషన్ తో పాటు డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనకైతే చాలా క్లారిటీ వచ్చింది. కానీ మనం చిన్నగా ఒక టార్గెట్ పెట్టుకున్నాం, డిసెంబర్ లోపు 1000 సబ్స్క్రైబర్స్ కొట్టేద్దామని. అదైతే అవ్వలేదు. కానీ ఆనెస్ట్ గా చెప్పాలంటే డిసప్పాయింట్మెంట్ కొంచెం కూడా లేదు. ఎందుకంటే ముందు చెప్పినట్టే అనుకున్నవన్నీ అయిపో కదా. మన ఛానల్ ఈ ఇయర్ లో చాలా ప్రోగ్రెస్ చేసింది. ఛానల్ స్టార్ట్ చేసింది 2019 లో అయినా అప్పుడు 2 వీడియోస్ పెట్టాం. తర్వాత 2024 లో కొత్తగా స్టార్ట్ చేసాం. కానీ మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే మాత్రం 2025 లోనే. ఏ కంటెంట్ పెట్టాలో తెలియని ఛానల్ కి ఒక నీష్ యాడ్ చేసాం. ఇంకా స్టార్ట్ లో మనకు వచ్చిన 291 సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. కానీ తర్వాత వచ్చిన 450 మాత్రం వాళ్ళెవ్వరూ కూడా నాకు తెలియదు. ఎవ్రీథింగ్ ఆర్గానిక్. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనం సైలెంట్ గా ఉన్నా సరే కన్సిస్టెంట్ గా ఉంటే మనం అనుకున్నది ఆటోమేటిక్ గా వర్క్ అవుద్ది. మనమైతే మళ్ళీ కంటెంట్ 2025 జూలైలో స్టార్ట్ చేసాం. అప్పుడు కూడా మోటివేషన్ ఏది లేదు, కానీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే మళ్ళీ మొదలు పెట్టాం. ఏం పోస్ట్ చేయాలో తెలియదు, ఏం వర్కౌట్ అవుతుందో తెలియదు. తెలిసిందల్లా పోస్ట్ చేసాం. ఫైనల్ గా ఒక నీష్ అయితే వచ్చింది, దట్ పీపుల్ ఆర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ జూలైలో పోస్ట్ చేశాక ఆగస్ట్ సెప్టెంబర్ పెద్ద బ్రేకే పడ్డాయి. బికాస్ పర్సనల్ గా చాలా గుడ్ న్యూస్లు ఉన్నాయి, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మళ్ళీ మనం అక్టోబర్ లో మొదలు పెట్టాం. మీరు లెక్క పెట్టుకుంటే జూలై ఒక నెల, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months, మొత్తం 4 months కన్సిస్టెంట్ గా ఉంటే వీ పుల్డ్ అరౌండ్ 450 సబ్స్క్రైబర్స్. దట్ టు పీపుల్ విచ్ వీ డోంట్ నో. అంటే 4 months కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడు 400 వస్తే 1 year కన్సిస్టెంట్ గా ఉంటే 1000 రారంటారా? సో మనం ఈ క్యాల్కులేషన్ లో మనం వెళ్ళే పేస్ లో చిన్న సైజ్ టార్గెట్ అయితే పెట్టుకుందాం. బై ద ఎండ్ ఆఫ్ 2026 అవర్ ఛానల్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2000 సబ్స్క్రైబర్స్. అండ్ ఇంకా మన ఛానల్ కి వాచ్ అవర్స్ సరిపోలేదు. సో వీ షుడ్ ఆల్సో కంప్లీట్ ద మానిటైజేషన్ ఎలిజిబిలిటీ. అండ్ ఇంకా పర్సనల్ విషయానికి వస్తే, కెరీర్ ఈస్ గోయింగ్ టూ గుడ్. ఇంకా అవి ఇవి చాలా వచ్చాయి కాబట్టి కొంచెం అప్స్కిల్ అవ్వాలి. విల్ బి డూయింగ్ ఇట్ ఇన్ 2026. అండ్ గైస్, ఈ వీడియో చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, మనలానే చాలా మంది కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటారు, కానీ ఏం క్రియేట్ చేయాలో వాళ్ళకే తెలియదు. మనం కూడా అలానే మొదలు పెట్టాం. వీ స్టార్టెడ్ పోస్టింగ్ ఎవ్రీథింగ్ ర్యాండమ్. ఒక వీడియోకి సంబంధమే లేకుండా పోస్ట్ చేసాం. అండ్ దెన్ వీ ఫైనలీ ఫౌండ్ మనకి ఏది వర్కౌట్ అవుతుంది అనేది, అండ్ మనం ఏం చేయగలం అనేది కూడా. దాన్ని బట్టి మనం కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. అండ్ నౌ థింగ్స్ ఆర్ వర్కింగ్ డీసెంట్. ఇంకా మనం సోషల్ మీడియాలో ప్రెజెన్స్ చూపించడానికి మనకు వచ్చే కామన్ బ్యారియర్స్ సోషల్ వాల్యుయేషన్, ఇంకా షైనెస్. మనం వీడియోలు పెడితే ఎవరేమంటారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, అది క్రింజ్ అయిపోతుందా, లేకపోతే ట్రోల్స్ చేస్తారా, ఇలా చాలానే క్వశ్చన్స్ ఉంటాయి. కానీ వినండి, మనకి సోషల్ మీడియాలో కనిపించే కాంటెంట్ లో ట్రోల్ అయ్యేలా చేసినవి మాత్రమే ట్రోల్ అవుతాయి. నేను సోషల్ మీడియా నుంచి నేర్చుకుంది ఏంటంటే, మీరు ఇంపర్ఫెక్ట్ గా ఏది ట్రై చేసినా మీరు ఎప్పుడు కూడా ట్రోల్ అవ్వరు. మీరు ఇంపర్ఫెక్ట్ గా చేసిన దానికి పర్ఫెక్ట్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఎప్పుడు మీకు ఛాన్స్ ఇస్తుంది. మీరు పాటలు పాడదాం అనుకున్నా, డాన్స్ చేద్దాం అనుకున్నా, మీరు సరిగా చేయకపోయినా సరే పీపుల్ విల్ కీప్ టెలింగ్ చాలా గుడ్ అటెంప్ట్ అండ్ చాలా గుడ్ ట్రై అనే చెప్తారు. ఇంకా కొంచెం మంది సజెషన్స్ అయితే ఇస్తారు. సజెషన్స్ ని రిసీవ్ చేసుకునే మైండ్ సెట్ అయితే గ్యారంటీ పెట్టుకోండి. ఇంకా మీ కాంటెంట్ బాగాలేదని హేటర్స్ కూడా ఉంటారు, బట్ చాలా మినిమల్ నెంబర్ ఉంటారు. లెట్స్ ఇగ్నోర్ దెమ్. మీకు నిజంగా మీ సోషల్ ప్రెజెన్స్ పెంచుకోవాలనుకుంటే డెఫినెట్ గా మీకు వచ్చిందో రానిదో ఏదో ఒకటి ట్రై చేయండి. ఒక 10 సార్లు ట్రై చేస్తే 11సారి పర్ఫెక్ట్ అయిపోతారు. అండ్ దిస్ డజంట్ అలోన్ అప్లై ఫర్ యువర్ సోషల్ ప్రెజెన్స్. ఇంకా మీ కెరియర్ లో, మీ స్కిల్స్ లో ఏది నేర్చుకోవాలనుకున్నా డెఫినెట్ గా అటెంప్ట్లు ఇస్తూ ఉండండి, ట్రై చేస్తూ ఉండండి. కన్సిస్టెన్సీ ఆల్వేస్ మ్యాటర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే మన ఛానల్లో స్టార్టింగ్ వీడియోస్ చాలా బిగినర్ లా ఉంటాయి. అండ్ ఇప్పుడు కొంచెం మోడరేట్ లెవెల్లో ఉన్నాం. ఇంకా ఇలానే కంటిన్యూ చేస్తే మనం కూడా పర్ఫెక్షన్ కి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అండ్ గైస్, మనకి కూడా ఇన్స్టాగ్రామ్ ప్రెజెన్స్ అవసరం అనిపించింది. ఇన్స్టాగ్రామ్ లో కూడా దగ్గరలోనే కాంటెంట్ పోస్ట్ చేద్దాం. నేను మీకు హ్యాండిల్ అయితే నెక్స్ట్ వీడియో ఆర్ లేటర్ వీడియోలో లింక్ చేస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అండ్ దిస్ మే స్టార్ట్ ఫ్రమ్ న్యూ ఇయర్ 2026. ఈ ఇయర్ మనం నేర్చుకున్న విషయాల్లో ఎడిటింగ్ చాలా మేజర్ రోల్. కెమెరా హ్యాండ్లింగ్ కొంచెం అర్థం అవుతుంది. లైటింగ్ అవి ఇంకా పర్ఫెక్ట్ గా రాలేదు, మీరు చూస్తే గ్లేజింగ్ కూడా ఉంది కదా. ఇంకా మ్యూజిక్ కొంచెం నాలెడ్జ్ అయితే పెంచుకుంటున్నా. వేరే క్రియేటివ్ థింగ్స్ ఉన్నాయి,
మనం అనుకున్నట్టు ఒక ఫిజికల్ యాక్టివిటీ రొటీన్ అయితే ఉంది. బుక్స్ రీడింగ్ అయితే కొద్దిగా తగ్గింది, బట్ 2026 లో దానికి కూడా చిన్న కన్సిస్టెన్సీ పెట్టేద్దాం. మనం బిగినింగ్ లో 2 వీడియోలు పోస్ట్ చేసాం, తర్వాత 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి వారానికి 2 వీడియోలు పోస్ట్ చేసాం. అలా ఒక 5 వీడియోలు అయ్యాక మళ్ళీ 1.5 year బ్రేక్ ఇచ్చి రోజుకు ఒక వీడియో పోస్ట్ చేయడం స్టార్ట్ చేసాం. అది మనకి వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ 2 నెలలు గ్యాప్ తీసుకొని 2 days కి ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం. అలాంగ్ విత్ దట్ వీడియోని కట్ చేసి చిన్న చిన్న షార్ట్స్ చేస్తున్నాం. అండ్ ఎడిటింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నా, బట్ ఇంకా బెటర్ క్వాలిటీ అయితే తీసుకొచ్చేద్దాం. 2 days కి ఒక వీడియో వర్కౌట్ అవ్వకపోతే వి మే ఎక్స్టెండ్ ఇట్ 3 days కి ఒకటి కానీ వీక్లీ 2 వీడియోస్ కానీ వారానికి 2 వీడియోలు అయితే డెఫినెట్ గా ప్లాన్ చేద్దాం. కాంటెంట్ అయితే మన ఛానల్ డెఫినెట్ గా వస్తూనే ఉంటది. అండ్ గైస్, మనం బ్యానర్ లో చాలా విషయాలు చెప్పాం, ట్రావెలింగ్ అని, ఫ్రెండ్షిప్స్ అని, రిలేషన్స్, లాట్ ఆఫ్ థింగ్స్. వాటి మీద కూడా చాలా మంచి కంటెంట్ ఉంది, దగ్గరలోనే పోస్ట్ చేస్తా. వెన్ వి హిట్ 1000 సబ్స్క్రైబర్స్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ యూట్యూబ్ లైవ్. ఏమేం టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం అనేది నేను దగ్గరలోనే మీకు చెప్తా. అండ్ ఇంకా నేను మన వ్యూవర్స్ కోసం ఏమైనా ప్లాన్ చేయగలనేమో కూడా అప్పుడు ఆలోచిస్తా. ఇప్పుడు వస్తే మీకు చాలా ఇంట్రెస్ట్ అయిన టాపిక్, హౌ మచ్ ఆమ్ ఐ మేకింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ మన ఛానల్ అనలిటిక్స్. మన ఛానల్ కి ఈ రోజున సబ్స్క్రైబర్ కౌంట్ అయితే 742, అంటే 700 అనుకుందాం. ఇంకా వ్యూస్ విషయానికి వస్తే వీ హ్యావ్ అరౌండ్ 340 పబ్లిక్ వాచ్ అవర్స్. మనకి 3000 వాచ్ అవర్స్ ఉంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ మానిటైజేషన్ అవుద్ది, అదే 4000 ఉంటే సెకండ్ లెవెల్. ఇంకా మనకి షార్ట్ లో కూడా పెద్ద వ్యూస్ లేవు. వీ హ్యావ్ 32K ఆఫ్ పబ్లిక్ వ్యూస్. అది 90 days లో 1 lakh ఉంటేనే వీఆర్ ఎలిజిబుల్. సో మీలో యూట్యూబ్ గురించి తెలిసిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా ఇట్స్ అ క్లియర్ థింగ్ దట్ అవర్ ఛానల్ ఇస్ డూయింగ్ నథింగ్. మనం ఎవరికైనా హెల్ప్ అవుద్దని కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం. మానిటైజేషన్ అయితే అదొక మోటివేషన్ లా హెల్ప్ అవుద్ది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ గైస్, ఫైనల్లీ వీఆర్ ర్యాపింగ్ దిస్ 2025 యాజ్ అ సక్సెస్ఫుల్ ఇయర్. ఇంకా నేను చెప్పుకోవాల్సిన చాలా పెద్ద థ్యాంక్ యూలు అయితే టు ద ఫ్యామిలీ అండ్ ద బ్రదర్ హూ ఈస్ గివింగ్ మీ గుడ్ థంబ్నెయిల్స్, ఇంకా సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ కి అండ్ ఆల్ ద ఆడియన్స్ హూ ఆర్ కంటిన్యూస్లీ వాచింగ్ అండ్ కామెంటింగ్ ఆన్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ ఇలా 2026 లో కూడా కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఇంకా మన ఛానల్ ఏమైనా కొత్త స్టైల్ కంటెంట్ చూడాలనుకుంటే కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. ప్రతి కామెంట్ చదివితే ఖచ్చితంగా వర్కౌట్ చేద్దాం. అయితే 2025 లో చెప్పాల్సినవన్నీ చెప్పేసాను అనుకుంటా. మనం అయితే మళ్ళీ 2026 లో కలుద్దాం. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళైతే బాగా సెలబ్రేట్ చేసుకోండి. లేదు ఇట్స్ జస్ట్ అన్ అనదర్ డే, ఇంట్లోనే కూర్చొని చిల్ అవుతా అంటే ఇట్స్ అప్ టు యూ. ఎనీవే, హ్యాపీ న్యూ ఇయర్ గైస్. మళ్ళీ మంచి కాంటెంట్ 2026 లో కలుద్దాం. అంటిల్ దెన్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.